ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఎన్ని రోజులు అయిందా అంశు స్కూల్కి వెళ్ళి? ఎందుకురా సిగ్గు? ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. హోంవర్క్ చేసుకోమంటే హోంవర్క్ చేయకుండా ఇటు తిరుగు. స్టాండ్ అప్. హలో ఎవ్రీవన్ చెప్పు. హలో ఎవ్రీవన్. ABC రాద్దాం. ఇట్స్ ఓకే చెప్పు. ఏంటి నీ ఆనందం ఏంటి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. స్కూల్ బుక్స్ తెచ్చుకుంటావా? హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సిదిష్ణు. సో హాలిడేస్ అయిపోయాయి, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మా ఇంటి దగ్గరే స్కూల్ కాబట్టి దగ్గరలో స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అయాంష్కి, అయాంష్ ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? My name is Class. మై నేమ్ ఇస్ క్లాస్ కాదు, యూకేజీ. చెప్పాలి. సో సాధించాడు మా అయాంష్ ఒక పట్ట, యూకేజీ అన్నమాట. ఇప్పుడు మనం స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బుక్స్ అండ్ స్కూల్ డ్రెస్ ఇవన్నీ కూడా తీసేసుకోవడానికి వెళ్తాం. అయాంష్ మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? స్కూల్కి వెళ్తున్నారు. ఎత్తుకోవాలా నిన్ను? మమ్మీ నువ్వు క్వశ్చన్ అడుగుదా? నేను అడుగుతాను చెప్పు. మమ్మీ చెప్పు. మమ్మీ యూకేజీ ఫుల్ ఫామ్ చెప్పు. చెప్పు చెప్పు. పెద్ద సమస్య వచ్చి పడింది. చెప్పండి మమ్మీ. చెప్పండి మమ్మీ. యూకేజీ ఫుల్ ఫామ్ చెప్పండి. చెప్పండి. తెలీదా? తెలుసు. పీపీ2 అంటే ప్రీ ప్రైమరీ కిడ్స్. యూకేజీ అంటే అది అప్పర్ చెప్పు. కిడ్స్. అప్పర్ కిండర్ గార్టెన్. అప్పర్ కిండర్ గార్టెన్ ఏమో నాకు తెలియదు అవన్నీ. సరే పదండి ఇంకా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. హే యూ మ్యామ్. ఎన్ని రోజులు అయిందా అంశు స్కూల్కి వెళ్ళి? ఫుల్గా బెంగళూరు వెళ్ళి ఎంజాయ్ చేసావు. న్యూ బుక్స్ కావాలా? చదువుతావా నువ్వు? స్కూల్కి వస్తావా రోజు డైలీ? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నువ్వేంటి టెన్షన్గా ఉన్నావు? కొడుకు స్కూల్కి వెళ్తున్నాడనా? కాదు, నేను షాకింగ్గా ఉన్నా. అంటే ఇన్ని హాలిడేస్ తర్వాత స్కూల్కి బాగా హ్యాపీగా వచ్చేసాను నవ్వుకుంటూ. అయ్యో ఎందుకురా సిగ్గు? ఏమిటి సిగ్గుపడుతున్నారా? యూకేజీ. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. టుమారో నుంచి నీకు స్కూల్. అయ్యో హాలిడేస్ అయిపోయాయి.
ఏంటి సార్ ఇతను అనేది? దగ్గరుండి పని చేస్తున్నాడు మా అయాన్ష్. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మా ఫుడ్ ట్రాక్కి, సో అది చేయిస్తున్నాం అనమాట. అయాన్ష్ New one. అయ్యో అయాన్ష్ అయాన్ష్ డాడీ వస్తే ఎక్కడికి వెళ్దాం? స్టేషనరీకి వెళ్దాం. స్టేషనరీకి వెళ్ళి మళ్ళీ షాప్ తెస్తాం. షాప్ వద్దు, న్యూ పెన్సిల్స్, న్యూ క్రయాన్స్, న్యూ ఎరేజర్ అన్ని తెచ్చుకోవాలి. అయాన్ష్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? కలర్స్ బుక్స్ బుక్స్ తెస్తాం. ఇవేసుకో. మనం వెళ్ళిపోదాం. అయాన్ష్ వదిలే. నో అయాన్ష్ వద్దు, మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ డాడీ నేను వస్తాను చెప్పాలి. నేను వస్తాను. Where are we going? Go in the shop. సో అయాన్ష్కి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి స్టేషనరీకి వెళ్ళి కొన్ని కావాల్సినవి అన్నీ కూడా తీసుకోవాలి. దాని తర్వాత వచ్చి బుక్స్ అంతా కూడా కవర్ చేయాలి. న్యూ బ్యాగ్, న్యూ బాటిల్ అండ్ న్యూ టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ రెడీ చేయాలి. సో అయాన్ష్ స్కూల్ కి వెళ్లే ముందు ఈ ప్రిపరేషన్స్ అన్ని మనం నీట్ గా చేస్తే అప్పుడు అయాన్ష్ హ్యాపీగా స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళి మిస్కి ఏం చెప్తావు? హాయ్ మిస్, గుడ్ మార్నింగ్. వెరీ గ్రేట్ జాబ్. ఏమైంది అయాన్ష్? అయాన్ష్ బుక్స్ కొనుక్కుంటున్నాడుగా. మీరు బుక్స్కి వచ్చారు, ఏం కొంటున్నారు? క్రయాన్స్ తీసుకోవాలి. This is crayons. This is Crayons. దిస్ ఈస్ ఫర్ యూ. ఏ క్లాస్ అయాన్ష్? UKG. యూకేజీ కాబట్టి అంత ఎక్కువేం లేదు. ఓన్లీ పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్, షార్ప్నర్స్, ఒక ఫెవిస్టిక్ అండ్ మనం కవర్స్ వేయటానికి ట్రాన్స్పరెంట్ రోల్ ఒకటి తీసుకుంటున్నాము. నార్మల్ గా నాకైతే గుర్తుంది చిన్నప్పుడు మాకు ఇలాంటివి కాబట్టి న్యూస్ పేపర్స్ మేము కవర్ చేసేవాళ్ళం అనమాట బుక్స్ ని. అండ్ తర్వాత ఆరెంజ్ కలర్ ది ఒకటి ఉండేది. Do you want this? Wow, green color. ఏ తీసుకుంటే అన్ని అక్కడ పెట్టు, అక్కడ ఏదో ఒకటే తీసుకోవాలి. Yeah. అన్ని ఎరేజర్స్ కావాలా నీకు? కదా నేను పట్టుకుంటాను. I sorry. Oh, what is this? మమ్మీ అది? Hey, mommy, what are you doing? Wow. Thank you.
నైస్. పానీపూరి ఏదో తేడాగా ఉంది. ఎలా ఉంది పానీ? సన్ ఏది? సన్ విచ్ కలర్? Yellow. yellow. This is yellow. నేను డైట్ లో ఉన్నాను, నేను అలాంటివి తిన్ను. అబ్బో, పానీపూరి తినేసింది, ఇప్పుడు సుత్నాపూరి తింటుంది. ఎలా తింటుందో చూడు, అని తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. స్కూల్కి ఇష్టం వచ్చినట్టు హెయిర్ కటింగ్స్ అయ్యి దాడి చేస్తే మామూలుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు హెయిర్ నీట్గా కట్ చేయించడానికి యాష్ని హెయిర్ స్టైలిస్ట్ తీసుకొచ్చాను. హెయిర్ సలూన్ కదా. మై కమెంట్ చెప్పు. వెళ్ళిపోయింది స్టైలిష్ గా కావాలా? స్టైలిష్ గా కావాలా యాన్స్? Yeah. అప్పుడు మీ టీచర్ ఏం చేస్తారు తెలుసా? ఫటా 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 ఫట్ నైట్ చేస్తారు. లేదు, hair ఉంది. హెయిర్ ఉందండి. స్కూల్ హెయిర్ కటింగ్ అంకుల్ అని చెప్పాలి. Do you like it? Yes, I like it. Do you? So thanks to uncle. Thanks to uncle. Thank you for your Thank hairstyle. you for Aston. Hairstyle. WNs. Huh? I don't know money. You don't have money? Yeah. మరి ఎలా ఇప్పుడు? నైస్ హెయిర్ స్టైల్. Nice hairstyle. Look. వావ్. No money. నో మనీ. No money. మరి మనీ ఎవరు ఇస్తారు? మమ్మీ ఇస్తారా, డాడీ ఇస్తారా? అలా వెళ్ళిపోకూడదు, మనీ ఇవ్వాలి. లేకపోతే షాప్ లో ఉంచేసుకుంటారు నన్ను. వెళ్ళు అంకుల్. అంకుల్ My money. ఎవరు ఇవ్వాలి? డాడీ ఇస్తారా, మమ్మీ ఇస్తారా? Daddy said. డాడీ ఇస్తారా? Daddy this money. స్కూల్ హెయిర్ స్టైల్ అయ్యా. అయ్యో వెరీ నైస్. సో తల్లి కొడుకులు ఇద్దరు స్టార్ట్ చేశారు. అసలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇది చదువుకోక మానేసి స్కూల్కి కాలేజీలో అవన్నీ మానేసి దాదాపుగా ఒక 15 to 12 years అయ్యే ఉండొచ్చు. బట్ అట్లా వేయడం అనేది ఒక ఆర్ట్లో నేను చాలా బెస్ట్. ఏమిరా చెక్కుతున్నావేమి? షార్ప్నర్తో ఏం చేస్తున్నావు? పెన్సిల్ చెక్కుతున్నావా? హెయిర్ కటింగ్ చాలా బాగుంది యాన్ష్. హెయిర్ కటింగ్ చాలా బాగుంది. నానమ్మ ఏమన్నారు? నచ్చిందా నానమ్మకి? చెప్పించావా? నీకు జీకే కూడా ఉందా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఎస్ నానా. బిగ్ గా ఉంది. ఓకే, స్మాల్ చైన్. యా, స్మాల్ చైనా. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. ఏం చేస్తున్నావురా? నేను పని చేస్తాను, నువ్వు పని చేస్తావా? నువ్వు అట్టేస్తావు, నేను అడుగుతామంటావు. అంతే. నాకు నాకు దిస్ ఇస్ లిప్ బామ్. దిస్ ఇస్ లిప్ బామ్. ఏయ్ ఫెవిక్విక్. ఫెవిక్విక్ అది. లిప్స్ అలా ఉండిపోతాయి అప్పుడు ఇంకా. సో సి లైక్ దట్. అట్లా వేయడం అనేది ఒక ఆర్ట్. యా యా. నేను పెన్సిల్స్ అవి రాయించి ఫస్ట్. పెన్సిల్స్ చెక్ చేస్తున్నాడు వాడు. పెన్సిల్స్ చెక్కడం కూడా ఒక ఆర్ట్ కదా. అవునాడు అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాడు ప్రియా. అన్ని ఎన్ని పెన్సిల్స్? అన్ని నా పోలికలే. సరిపోయారు ఇద్దరును.
మమ్మీ ఎక్కువ చేస్తుంది, కొట్టేస్తుంది మమ్మీ. డోంట్ క్రై. మమ్మీ నన్ను కొడితే నీకు హ్యాపీ కదరా? గుడ్ జాబ్ అంటావా? గుడ్ జాబ్ అంటారు. రే పెన్సిల్స్ ఇప్పుడు లేవా? సరే, ఆ పెన్సిల్ తో 1 to 50 రాయాలి. ఓకే? న్యూ బుక్సా? న్యూ బుక్స్. న్యూ బుక్స్ ఎవరు ఇచ్చారా? గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చారా? ఎవరు స్కూల్లో గిఫ్ట్ ఇచ్చారా? వావ్. 1 2 3 రాయి అన్ని. సో ఎక్కడ వరకు ఏంటి అనేది పెన్సిల్ చెక్కడంలో సరిపోతుంది. ఎందుకు అన్ని పెన్సిల్స్ చెక్కుతున్నావురా? ఎందుకు చెప్పిస్తావు? 1 2 3 రాయి. ఏయ్ హోంవర్క్ చేసుకోమంటే హోంవర్క్ చేయకుండా ఇటు తిరుగు. చెప్పింది వినకుండా. స్టాండ్ అప్. అరుస్తావా అలాగా? ఏంటిది? ఇది క్రయింగ్, పెన్సిల్ క్రయింగ్. ఓ మై గాడ్, వాటర్ వస్తుంది ఇందులోంచి. డోంట్ క్రై చెప్పు. డోంట్ క్రై చెప్పు. డోంట్ క్రై పెన్సిల్ చెప్పు. డోంట్ క్రై పెన్సిల్ చెప్పు. A few minutes later. చెప్పు. 3 4 5 మరి కిస్ పెడితే అరజరా. సారీ డాడీ చెప్పు. అరవను ఇంకెప్పుడు. డాడీ ఇంకెప్పుడు అల్లరి చెయ్యను. అరవను. సారీ డాడీ. ఎదురు సమాధానం చెప్పను. సారీ అయాన్. దిస్ ఈజ్ న్యూ బ్యాగ్. నేను చూడలేదు ఇప్పటి వరకు. డిస్నీ. అయాన్ష్, స్కూల్ అయిపోయిందా? హోంవర్కా? ఏంటి అది? Go. Standing like. Okay. And Z. Wow. Good morning, Ayansh. Come, chalo. Iroz ni first day of your school. Ayansh. ఇష్టమా నీకు స్కూల్ అంటే? ఏం చెప్తావు ప్లెడ్జ్ లో? వందే మాత్రం చెప్తావా? ఓకే, 1 2 3 అన్ని రాసేస్తావా? ఓ, న్యూ బుక్స్ అండ్ న్యూ బ్యాగ్. 1 2 3 4 5 6 7 8. I said Ayansh. Easy. Nose. Teeth. Teeth easy. Ears. Ears. Toes.
Toast. 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 This is toast. Build up. Now back to the activity, okay? Okay. Now. Are you ready? Yes. Bye everyone. School almost done. Love you all. Love you all. Subscribe. Subscribe. See Vishnu. Krishna. Tata. Tata. Kissing. Bye, Ayansh. Bye bye. All the best. Thank you. Thank you, mommy. Love you, Nana.